భక్తి పారవస్యంతో ఆ అమ్మవారిని ఆ దేవదేవుణ్ణి కొలుచుకుంటూ నవరాత్రుల్ని ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు మనం కూడా వారిని తలుచుకుంటూ చర్చ ప్రారంభిద్దాం. ఇక ప్రధానంగా ఈ రోజు మన అంశం విషయానికి వస్తే శ్రీవారి మహాప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పటికే తిరుమల నుంచి కూడా ఢిల్లీ చేరుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఈ రోజు వాదనలు జరుగుతాయి. మధ్యాహ్నం 3:30కి విచారణ జరగబోతుంది. ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ధర్మాసనం ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఏ అంశాలపై ఇప్పటికే కొన్ని అంశాల విషయంలో పాసింగ్ రిమార్క్స్ చేసింది. సో ఈ రోజు ఏం చెప్తుంది అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇది మనోభావాలతో ముడిపడిన అంశం. సో ఆ దేవదేవుడికి సంబంధించి మరి ఈ రోజు నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి, బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సో న్యాయం జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం 5 పిటిషన్లు ధర్మాసనం దృష్టికి వచ్చాయి లడ్డు కల్తీ వ్యవహారంలో. ఈ 5 పిటిషన్లని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. మన ఫస్ట్ హియరింగ్ అయింది. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి అంశాల దృష్టికి తీసుకెళ్తుంది అనేది ఒక అంశం. సో ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ పై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు ఎవరికి తోచిన స్టైల్లో వాళ్ళు దాన్ని విశ్లేషించారు. సో ఇది అని చెప్పిన సందర్భం మనం చూసాం. అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు అన్నటువంటి చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ని రాజకీయం చేయొద్దు అన్న వ్యవహారాన్ని మరి వైసీపీ జగన్ అండ్ కో మరి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశం. అసలు లడ్డూ వ్యవహారంలో కానీ ఈ అంశం విషయంలో రాజకీయం చెయ్యొద్దు, అసలు ఎవరు మాట్లాడొద్దు, రాజకీయ వ్యవహారాలుగా దీన్ని టర్న్ చెయ్యొద్దు, ఇది భక్తుల అంశం, కల్తీ వ్యవహారం జరిగిందా జరగలేదా ఎలా జరిగింది ఈ అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, రాజకీయం చేయొద్దని చెప్పినప్పటికీ కూడా వైసీపీ కానీ జగన్ అండ్ కో వారికి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రెస్ ముందు రకరకాలుగా సుప్రీం వ్యాఖ్యల్ని కూడా వక్రీకరించేస్తూ ఉద్దేశపూర్వకంగా కూడా అటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కానీ వీళ్ళందరినీ కూడా ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా రాజకీయం పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ రోజా కానీ విజయసాయిరెడ్డి కానీ వీరంతా కూడా మరి ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు చెంపబెట్టు క్షమాపణ చెప్పాలి అంటూ పొలోమని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు సుప్రీంకోర్టు ఎక్కడా కూడా రాజకీయం చేయొద్దని చెప్పినా కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే జరిగిన మహా అపచారాన్ని వదిలేసి కేవలం జడ్జి గారు చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ని అదే అప్పుడే తీర్పు వచ్చేసినట్టుగా కూడా వీరు నచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు మీడియాలో. అయితే ఇక్కడ ప్రతి భక్తుడు కోరుకునే ఒక అంశం ఏమిటంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది అని నమ్ముతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కల్తీ వ్యవహారంలో ఎలా జరిగింది, ఎలా చేశారు, ఎందుకే ఇప్పటికే టెండర్ల ప్రక్రియ విషయంలో ఎట్లాంటి క్లాసెస్ ఆల్టర్ చేశారు, ఎట్లా దాన్ని టెండర్స్ విషయంలో ఎట్లా చేశారన్న విషయాన్ని స్పష్టంగా అందరూ చూశారు. అనేక నిబంధనలను సడలించిన అంశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఎవరు చేశారు, ఎందుకు పాల్పడ్డారు, లేకపోతే దీని వెనకాలన్న పెద్దలు ఎవరు, ఈ తతంగం విషయంలో కఠినంగా నిజానిజాలు బయటికి రావాలి, ఇలాంటి ఘోర మహాపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలి అన్నదే ప్రతి భక్తుడి కోరిక. అయితే మరి ఇక్కడ సిట్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్నే కొనసాగిస్తారా, లేదా కేంద్రానికి అప్పగించి అక్కడ దర్యాప్తు సంస్థ సిబిఐని అడుగుతారా, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయిస్తారా, లేకపోతే స్టేట్ అండ్ సెంట్రల్ కాంబినేషన్లో ఏదైనా సిట్టింగ్ జడ్జ్ ఆర్ లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తి వ్యవహారంతో చేయిస్తారా, లేదా టైం బౌండ్ ఏదైనా పెట్టి అంశంపై తేల్చేస్తారా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంకొక పక్కన అనేక అంశాలు ఇప్పటికీ కూడా కల్తీ జరిగిందన్న విషయంలో అనేక మంది నిపుణులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అనేక విషయాలు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా కూడా మల్లిక్ పర్చూరి అనే ఒకటువంటి కెమిస్ట్, అంటే కెమిస్టులు వీళ్ళు సామాన్యంగా ఏవి ఎలా ఎంత మోతాదులో కలిశాయి, కెమిస్టులు అంటేనే వాళ్ళు ఏ కాంబినేషన్లో ఏది ఉంది, ఏది కలవడం వల్ల ఏది జరుగుతుంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా కెమిస్టులు చెప్తారు. అయితే తాజాగా కెమిస్ట్ మల్లిక్ పర్చూరి చెప్పినటువంటి విషయాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. ఆయన చెప్తుంది ఏంటంటే కల్తీ 100% నిజమని చెప్తున్నారు. అసలు వెన్న లేకుండా నెయ్యి చేశారు అనేది కూడా ఆయన వాదన. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ను వాడారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. వెజిటేబుల్ ఆయిల్ వాడారు. పామెటిక్ యాసిడ్ 40% ఉంది, అంటే యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది కూడా ఆయన వాదన.
అలాగే సామాన్యంగా మనకి డైరీలో పచ్చిపాల నుంచి తయారయ్యే నెయ్యిలో పామిటిక్ యాసిడ్ ఉంటుంది. అది 20 నుంచి 25% ఉంటుంది. కానీ ఏదైతే ఏఆర్ డైరీ నెయ్యి ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఈ 40% పామిటిక్ యాసిడ్ ఉంది అనేది ఆయన వాదన. అలాగే శాంపిల్స్లో కూడా బీటా స్టెరాల్ ఉంది. అంటే ఇది నెయ్యిలో సామాన్యంగా ఉండదు, కానీ ఇక్కడ ఏఆర్ డైరీకి సంబంధించిన దాంట్లో ఉంది అనేది ఆయన వాదన. ఇది నెయ్యిలో ఉండదు కాబట్టి ఇది ప్లాంట్ సోర్సెస్లో ఉంటుంది. లారిక్ యాసిడ్ కలిపితే కూడా నెయ్యి తెల్ల రంగులోకి వస్తుంది. సామాన్యంగా ఆవు నెయ్యి పసుపచ్చగా ఉంటుంది కాబట్టి కల్తీ 100% జరిగింది అనేది కెమిస్ట్ మల్లిక్ పర్చూరి గారు చెప్తున్నటువంటి వాదన. సో ఆయన వర్షన్. సో ఇలా రకరకాల మంది నిపుణులు కానీ వాళ్ళందరూ కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లారీల గోల్మాల్ విషయంలో కూడా నిన్న కూడా మనం చూసాం. ఎట్లా కొంతమంది లోకల్ డైరీస్తో ఎట్లా కొంత నిర్దిష్టమైన స్టిపులేటెడ్ టైంలో ఎలా సప్లై చేయగలిగారు అన్నది ఒక భిన్న వాదన కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి సో ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, కోర్టు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, విచారణ అయితే కన్ఫర్మ్గా కొనసాగే అవకాశం కనిపిస్తోందని అంతా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ అంశంలో న్యాయ నిపుణుల వర్షన్ ఏమిటి, మరి సిట్ దర్యాప్తే కొనసాగుతుందా, సిబిఐ దాకా వెళ్తుందా ఏమిటనేది మధ్యాహ్నం 3:30కి తేలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.